ప్రస్తుతం దాంట్లో వినకుండా చెప్పలేము. కానీ మేము ఇప్పుడు చెప్తున్న విషయం మీరు దయచేసి గమనించండి. మనము మన రాష్ట్రలో ఎవరైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వారికి సరుకు ఇవ్వడానికి టైం టు టైం వారికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఫేర్ ప్రైస్ షాప్ ఉంటాయి, రేషన్ ఇవ్వడానికి మనం ఇది కొనుగోలు చేస్తున్నాము. ఆ దాంట్లో కరెక్ట్ క్వాలిటీ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ పారామీటర్ ఏదైతే సెంటర్ ఫిక్స్ చేస్తాయో దానికి ప్రకారంగా మనం పేడీ తీసుకోకపోతే మనకు సెంటర్ నుంచి ఫండ్ రావు. రెండోది, మన ఏదైతే ఫేర్ ప్రైస్ షాప్లో మీరు ఈ మధ్యలో విని ఉంటారు, ఫేర్ ప్రైస్ షాప్లో ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయి దాంట్లో ఉన్న మంచి క్వాలిటీ లేదనేది. సో ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చెప్పడానికి అది చెప్పాము. దట్ ఉన్న ప్రకారంగా మీరు కొద్దిగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని తీసుకురావాలనేది మేము చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల యాక్చువల్గా నిజంగా జరిగిన విషయం ఏంటి అంటే పూర్తిగా పండు లేక కొంచెం పచ్చిగా ఉండడం, అదే పచ్చిగా ఉండడం ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. అలాంటి పేడీ మనం తీసుకుని వస్తే మన దాంట్లో మనం బియ్యము కూడా పచ్చిగా వస్తుంది, ఇమెచ్యూర్ గ్రెయిన్ వస్తుంది. అదే. సో అందు గురించి వారికి ఇటు రైతులకి మనం న్యాయం జరగాల, మేలు జరగాల, అటు రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరికి మనం తిరిగి ఇది ఇవ్వగలుగుతాము వారికి కూడా మేలు జరగాల, ఆ విషయం కరెక్ట్ అదే చేయాలా. తర్వాత నేను అన్ని చోట్ల చూసుకున్నాము. ఇప్పుడు దాదాపుగా కొన్ని పాకెట్స్ తప్పితే అన్ని చోట్ల కూడా 10% నుంచి 15% వరకు మాయిశ్చర్ ఉన్నది. మరియు కొంత చోట్ల కొద్దిగా 1% ఇటు తేడా ఉన్నా కూడా మేము అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ యార్డ్లో కానీ ఇక్కడ సెంటర్స్లో కానీ వారికి ఆరేయడానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఆ స్టాండర్డ్లో వచ్చిన తర్వాత మనము కొనుగోలు చేస్తున్నాం. అంటే ఈ మధ్యకాలంలో దళారులు, ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కై రైతుల నుంచి ఒక రేటు ఫిక్స్ చేసి బలవంతంగా ధాన్యాన్ని కొంటున్నారని ఒక ఆరోపణ. నేను అదే చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్పాను, మీ ముందుగా కూడా చెప్తున్నాము. అలాంటి ఏ సమస్య ఉంటే మనకు ఒక హెల్ప్ లైన్ ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి చేసే ప్రసక్తి లేదు. ఇదే అవగాహన రైతులతో కలపడానికి మీ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాము. దట్ వారికి మేము ఏం చెప్తున్నామంటే మీ వరి ధాన్యాన్ని కొద్దిగా క్లీన్ చేసుకొని కొద్దిగా ఆరేసుకొని పండిన తర్వాత తీసుకోరండి. మీరు ఏ దళారీ దగ్గరికి పోకండి. ఎవరైనా మీకు భయపెట్టించినా లేకపోతే బలవంతం చేసినా దానికి కంప్లైంట్ మన హెల్ప్ లైన్లో ఇస్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాము. మరియు ఈ సందర్భంలో ఒక 2 ట్రేడర్స్ మీద ఆల్రెడీ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. సో తప్పకుండా వారికి హక్కులు కాపాడడానికి అన్ని చర్యలను తీసుకుంటాం. సో ఇప్పుడు ధాన్యానికి సంబంధించి చాలా వరకు